కేరళలోని శబరిమల ఆలయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాలను సమర్పించింది. పుణ్యక్షేత్రంలోకి ఎవరు ప్రవేశించాలనేది లింగ వివక్షకు సంబంధించిన విషయం కాదని, అది మతపరమైన ఆచారాలు, నమ్మకాలు, దైవ స్వరూపంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విచారణకు ముందు కేంద్రం దాఖలు చేసిన లిఖితపూర్వక సమాధానంలో శబరిమల 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళలపై నిషేధం విధించడానికి కారణం అయ్యప్ప స్వామి వారి నైష్టిక బ్రహ్మచర్య స్వభావమే తప్ప వారిలో ఎలాంటి అపవిత్రత లేదని, న్యూనతాభావం లేదని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపించారు. మహిళల ప్రవేశాన్ని అనుమతించడం ఇక్కడి పూజా విధానం యొక్క స్వరూపాన్ని మారుస్తుందని, తద్వారా రాజ్యాంగం ద్వారా రక్షించబడిన మత బహుళత్వాన్ని బలహీనపరుస్తుందని అన్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం శతాబ్దాలుగా శబరిమలలో స్త్రీ పురుష భక్తులు అయ్యప్ప స్వామిని పూజిస్తున్నారని తుషార్ మెహతా తెలిపారు. కేరళలోని శబరిమల ఆలయంలోకి ఋతుస్రావ వయసు గల మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సమర్థించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసం, మత శాఖ స్వయం ప్రతిపత్తి పరిధిలోకి వస్తుందని, ఇది న్యాయ సమీక్ష పరిధికి అతీతమైందని ప్రభుత్వం వాదించింది. హేతుబద్ధత, ఆధునికత లేదా శాస్త్రీయ సమర్థన వంటి కారణాల ఆధారంగా మత ఆచారాలను అంచనా వేసే ప్రమాణాలను వర్తింపచేయవద్దని ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది.